హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. కుండపోత వాన పడుతోందా ప్రస్తుతం? దీనికి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. హైదరాబాద్ లో భారీ వర్షం అయితే మాత్రం ప్రారంభమైంది. ఇప్పటికే గత 3-4 రోజులుగా ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూశారు. ఇప్పుడు నిన్న కాస్త బ్రేక్ తీసుకుందా అన్నట్టుగా మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ భారీ వర్షం ప్రారంభమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షపు నీరు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇటు నాంపల్లి, లక్డీ కపూల్, బషీర్బాగ్ లో భారీ వర్షం కురుస్తోంది. తార్నాక, దోమలగూడ, విద్యానగర్ లో కూడా భారీ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, ఉప్పల్, కాప్రా, సికింద్రాబాద్ లో కూడా వర్షం పడుతున్న అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ఈ క్రమంలో ఐ రిక్వెస్ట్ ఎప్పటికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కి ఒక్కసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఆ వెదర్ రిపోర్ట్ కూడా పంపించింది. ఏమంటుందంటే కనుక ఇప్పటికీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రాజేంద్రనగర్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఓయూ, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి, అబిడ్స్, కూకట్పల్లి, కుబ్దుల్లాపూర్ ఈ ప్రాంతాలకి ఇప్పటికే అలర్ట్స్ ఇచ్చింది. అటువైపు ఇప్పటికే మేఘాలు కమ్ముకున్నాయి. దాంతోపాటు ఇటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు పటాన్చెరుకు సంబంధించి శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ ఈ ప్రాంతాలకు కూడా వచ్చే 2-3 గంటలు వచ్చే కపుల్ ఆఫ్ అవర్స్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఓజీ దగ్గర ఎవరైతే ఉన్నారో ఓజీ ఈవెంట్లో కూడా భారీ వర్షం పడుతోంది. ఓజీ ఈవెంట్లో కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే ఆ ప్రాంతం కాస్త తడిసి ముద్దవుతోంది. స్టేజ్ మీదకి చేరుకున్న యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ టీం కావచ్చు, ఇప్పటికే తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ గొడుగులు పట్టుకొని ఆ టీంని వాళ్ళు ఆ స్టేజ్ మీద మీరు చూస్తే కనుక ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇమేజెస్ని ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను. ఇప్పటికీ గొడుగులు పట్టుకొని వాళ్ళు ఆ యాక్టర్స్ని వాళ్ళు అక్కడ అలా కాపాడుకుంటున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ వర్షంలోనే ఇటు ఈవెంట్కి చేరుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దయచేసి కొద్దిసేపటి వరకు మాత్రం ఎక్కడ భారీ వర్షం పడుతూ ఉంటే వాళ్ళు అక్కడే ఉండిపోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటు భారీ వర్షం ఇంకా పెరిగే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అత్తాపుల్లో భారీ వర్షం పడుతుందని చెప్పి అరుణ రియాక్ట్ అవుతున్నారు. రాణి పింకీ కమెంట్ చేస్తున్నారు. ఇటు మారేడుపల్లిలో భారీ వర్షం, బతుకమ్మ ముగ్గుపోయింది అంటూ కూడా రాణి పింకీ కమెంట్ చేశారు. శివప్రసాద్ గౌడ్ కూడా కమెంట్ చేయడం జరిగింది. రాంపల్లి క్రాస్ రోడ్స్ లో కూడా ఫుల్ వర్షం పడుతోంది అంటూ కూడా. ఈ నేపథ్యంలో నేను చెప్తున్న మాట కాదు, మన హైదరాబాద్ కదిలింది, హైదరాబాద్ రియాక్ట్ అవుతోంది. హైదరాబాద్ లో భారీ వర్షం పడిందని చెప్పి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. ఓజీకి సంబంధించి ఓజీ కాన్సర్ట్ లో కూడా భారీ వర్షం పడుతోంది. ఆ ఓజీ కాన్సర్ట్ దగ్గర కూడా భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో అక్కడికి ఏకంగా లక్షలాది మంది అభిమానులు చేరుకున్న సందర్భం, అక్కడ కూడా ఇంపాక్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ఇంకెంతసేపు వర్షం పడే అవకాశం ఉంది? కుదిరితే ఇఫ్ పాసిబుల్ ఆ మ్యాప్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ మ్యాప్కి సంబంధించి కూడా ఒక్కసేపట్లో నేను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఉరుములు మెరుపులతో వర్షం, నిజంగా మ్యాప్ చూస్తే మొన్న పడిన వర్షం కన్నా భయంకరమైన వర్షం పడబోతుందా అనే క్వశ్చన్ రైస్ అవుతోంది. కానీ భారత వాతావరణ శాఖ మాత్రం అంత భారీ వర్షం ఉండకపోవచ్చు, కానీ వర్షం మాత్రం పడుతుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్డేట్స్ అందించే మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరకు వెళ్తున్నాను. అంతకన్నా ముందు ఉమా కమెంట్ చేశారు. చంద్రానగుట్టలో వర్షం అంటూ వర్షం అంటే ఇప్పటివరకు రాలేదని చెప్తూనే ఓకే. వెంకటేష్ నాని కమెంట్ చేశారు. నాచారం మల్లాపూర్ ఫుల్ రెయిన్ నాన్ స్టాప్ గా పడుతోందని చెప్పి అదే చెప్తున్నా. ఇప్పుడు అటువైపు ప్రారంభం అంటే తూర్పు నుంచి, ఇంకా చెప్పాలంటే ఈశాన్యం, అలాగే తూర్పు, దాంతోపాటు ఆగ్నేయం ఈ ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్లో ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం అటు భారీ వర్షం పడుతోంది. మరి కాసేపట్లో ఇటువైపు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇటు ఉత్తరం కావచ్చు, వాయువ్యం కావచ్చు, లేకపోతే మధ్య హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, లేకపోతే పశ్చిమ వైపు కావచ్చు, లేకపోతే ఇటు దక్షిణం వైపు కావచ్చు. దాంతోపాటు నైరుతి హైదరాబాద్కి సంబంధించి ఇటువైపు కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు అండ్ ఎటువంటి పరిస్థితి ఉంది? అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? రైట్, నగర వ్యాప్తంగా మరోసారి వర్షం దంచి కొడుతుంది. ప్రధానంగా దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, మీర్పేట్, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతుంది.
ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా ఇప్పుడు కాసేపు క్రితమే వర్షం మొదలైంది. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది మోడరేట్ టు హెవీ రైన్స్ కి ఆస్కారం ఉందంటూ కూడా ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేసింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పటికే ఈ రోజు బతుకమ్మల సందడి ప్రారంభం కావడంతో చాలా మంది కూడా బయట ఆడుతున్నారు. వాళ్ళందరూ కూడా వర్షం పడడంలో చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు నగరంలో బిగ్గెస్ట్ ఈవెంట్ ఓజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరుగుతున్నది. అక్కడ ఎల్బీ స్టేడియంలో ప్రాంతంలో కూడా భారీగా వర్షం నమోదవుతుంది. అటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపు కొన్ని వేల సంఖ్యలో అటు ఫ్యాన్స్ కూడా చేరుకోవడంతో అందరినీ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా వర్షం రావడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది కావడంతో మొత్తం ఓపెన్ చాలా చోట్ల కూడా ఓపెన్ ఏరియా అనేవి ఎక్కువగా ఉన్నాయి ఎల్బీ స్టేడియంలో. సో దీన్ని బట్టి అందరినీ కూడా కొంచెం బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి 2 గంటల పాటు నగరానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. భారీ వర్ష సూచన జారీ చేయడంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా లాగింగ్ పాయింట్స్ దగ్గర కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం చేశారు. ఈ రోజు వర్ష సూచన లేదని మొదటగా భావించారు. అందులో భాగంగా మొదట ఎల్బీ స్టేడియంలో పెట్టారు, లేకుంటే శిల్పారాం రెండింటి కూడా అటు ఓజీ టీం సెలెక్ట్ చేసుకుంది. కానీ వర్ష సూచన జారీ చేసుకోవడంతో ఎల్బీ స్టేడియంలో పెట్టారు. కానీ స్టార్ట్ అయినటువంటి 1 అవర్కే ఈ విధంగా వర్షం రావడంతో అటు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అటు పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. ఇటు పోలీసులు కూడా వాళ్ళు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు ఈవెంట్ జరుగుతుంది, ఇంకోవైపు బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది. దీంతో మొత్తం కూడా వర్షం అనేది నగరవాసుల పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇంకోవైపు ప్రధాన రహదారులన్నీ కూడా ప్రస్తుతం ఎక్కడికక్కడ ట్రాఫిక్ తో స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అందరూ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగి ఎక్కడికక్కడికి కట్టడి చేసినటువంటి పరిస్థితి ప్రయత్నించండి. ఆ మ్యాప్ ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫస్ట్ ఆన్ ఆర్టీవీ చూస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఐఎండి పంపించిన మ్యాప్ అది. మీరు చూడొచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ మ్యాప్ ని మీరు చూస్తున్నారు. కంటోన్మెంట్, ఓయూ, ఉప్పల్, ఎల్బీ నగర్ తో పాటు చార్మినార్ జోన్, దాంతో పాటు రాజేంద్ర నగర్కి సంబంధించి, దీంతో పాటు అల్వాల్ అటువైపు కొన్ని ప్రాంతాల్లో, ఇలాగే కుబ్దులాపూర్ కి సంబంధించి ఇటువైపు మేఘాలు వస్తున్నాయి. నేను కొద్దిసేపటి క్రితం చెప్పాను ఇటువైపు వస్తున్నాయి, ఇటువైపు వచ్చే అవకాశం ఉంది, భారీ వర్షం పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్న సందర్భం ఇది. నేను చెప్తున్న మాట కాదు. ఐ రిక్వెస్ట్ హైదరాబాద్ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సొల్యూషన్స్ బాబా సైయింగ్ సైనిక్పురి, బొలారం అక్కడ ఆ అంశానికి సంబంధించి ఏదో క్యాట్స్ అండ్ డాగ్స్ అంటున్నారు ఆయన. అలాగే రేవతి కమెంట్ చేయడం జరుగుతోంది. వెరీ హెవీ రెయిన్ ఇన్ మౌలాలి అంటున్నారు. దాంతో పాటు యాస్మిన్ బ్లాగ్స్ కమెంట్ చేస్తున్నారు. చిలకలగూడ ఫుల్ రెయిన్ అంటూ కూడా. సంతోష్ కమెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఈస్ట్ 2 ఫుల్ రెయిన్స్ అంటూ కూడా. అలాగే డాక్టర్ జే పద్మజా ప్రియదర్శిని కమెంట్ చేస్తున్నారు. షాకింగ్ ఒక మేమ్ని దాన్ని ఏదో అంటారు కదా, ఎమోజీని కమెంట్ చేశారు. సత్యనారాయణ సెయింగ్ మల్కాజ్గిరి హెవీ రెయిన్. సంతోష్ కటారి సెయింగ్ మా ఫ్యామిలీ బతుకమ్మ ప్రిపేర్ చేశారు బట్ ఫుల్ రెయిన్, కరెంట్ ఆల్సో వెంట్ ఇన్ వెస్ట్ మారేడుపల్లి. అటువైపు వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లోకేష్ వర్మ చెప్తున్నారు కుషాయిగూడలో ఫుల్ రెయిన్ బ్రో అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇటు ఆర్టీవీ కాల్ ఇస్తే చాలు హైదరాబాద్ కథలు వస్తుంది. ఎందుకు మాటికి మేము ఇలా అంటున్నామంటే, మీరు చేసే ఒక కమెంట్ ఎవరైనా వింటే కనుక అటువైపు వచ్చే అవాయిడ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఉన్న చోట కాస్త సేఫ్గా ఉంటారు. రిమెంబర్, నేను కాస్త బయటకు వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నాను ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ఎందుకంటే భారీ వర్షం పడుతున్న సందర్భం. సో ఈ క్రమంలో ఇటు చూస్తే కనుక, అంటే మాధాపూర్ సైడ్ చూస్తే కనుక చాలా తేలికపాటి చిరుజల్లులు పడుతున్న పరిస్థితి ఉంది. మాధాపూర్ లాంటి ప్రాంతాల్లో కాస్త చాలా తేలికపాటి ఒక మోస్తరు వర్షం చినుకులనే చెప్పుకోవచ్చు. బట్ ఇటు కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. రాజు కమెంట్ చేస్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ లో వాట్ హ్యాపెన్ అంటూ కూడా. అలాగే గడ్డం రవి సేయింగ్ హయత్ నగర్ హెవీ రెయిన్ అంటున్నారు. అలాగే నో కరెంట్. అలాగే వనస్థలిపురంలో పెద్ద వర్షం అంటున్నారు. ఇదే నేను చెప్తోంది, తూర్పు హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఇటు మన వైపు కూడా, అంటే ఇటువైపు ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కొట్టిపారేయొద్దు అలా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. ఇదేదో ఫేక్ న్యూస్ అని చెప్పి కొట్టిపారేయొద్దు. నా మాటలు మీరు నమ్మకపోతే ఒకసారి కమెంట్ బాక్స్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. కమెంట్ బాక్స్లో చూడండి. బికాస్ ఇది హైదరాబాద్ కథలు వచ్చిన తర్వాత రియాక్షన్స్ని మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప ఇటు వెదర్ అప్డేట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటారు, ఇటు ఐఎండి ఆఫీసర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఆ రిపోర్ట్ని మీ ముందు ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత
నేరుగా నేను ఓజీ దగ్గరికి వెళ్ళబోతున్నా. ఓజీ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లో కానీ లైవ్లో కానీ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. ముందుగా శిల్ప, చాలా కమెంట్స్ వర్షం కురుస్తోంది. ఇటు తూర్పు హైదరాబాద్కి సంబంధించి భీకరమైన వర్షం పడుతోంది. సో ఈ క్రమంలో ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఇటు వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్, రానున్నటువంటి 2 గంటల పాటు ఇటు జిహెచ్ఎంసీకి భారీ వర్ష సూచన జారీ చేశారు. నగరవాసులు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 8 గంటల వరకు వర్షపాతం బాలాపూర్లో 91 మిల్లీమీటర్లు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో 90 మిల్లీమీటర్లు, హయత్ నగర్లో 85 మిల్లీమీటర్లు, ఈ విధంగా దాదాపు కురిసినటువంటి వర్షాలకు 90 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి 2 గంటల పాటు కూడా 10 గంటల వరకు కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మూవ్ అవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇంకోవైపు ఓజీ ప్రెస్ ఈవెంట్స్ దగ్గర కావచ్చు, అదేవిధంగా ఏదైతే బతుకమ్మ రవీంద్రబాద్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా కొంతమంది మహిళలు ఇబ్బంది పడటంతో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం మూవ్ చేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికి నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఎంతో భయాందోళన కారణంగా ప్రస్తుతం అయితే గట్టిగా శబ్దాన్ని చేస్తున్నాయి. ఖచ్చితంగా అందరు కూడా అత్యవసరం ఉంటున్నాయి, బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దంటూ కూడా జోల వైద్య టోల్ ఫ్రీ నెంబర్ అనేది విడుదల చేసే విద్యుత్ అంతరాయం ఏర్పడినా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, వాటర్ వచ్చినా కూడా వెంటనే ఆ నెంబర్కి సంప్రదించాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 2 గంటల పాటు నగరానికి బిగ్ అలర్ట్ అనేది చెప్పుకోవచ్చు. భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడడానికి ఛాన్స్ ఉన్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. రిక్వెస్ట్ శిల్ప, ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నించండి. ఐ నో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను, బట్ ఇక్కడ హైదరాబాద్ కథలు వచ్చింది, వాళ్ళ కమెంట్స్ చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అఫ్ కోర్స్ కొన్ని ప్రాంతాల్లో ఆ సివియర్నెస్ మనకు అర్థం కాకపోవచ్చు, మరికొంతమందికి అది రీచ్ కాకపోవచ్చు. అందుకే ఇక్కడ కమెంట్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి సో దట్ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మల్కాజ్గిరిలో హెవీ రైన్ అంటూ సత్యనారాయణ కమెంట్ చేస్తున్నారు. దాంతోపాటు కుషాయిగూడలో ఫుల్ రైన్ అంటూ లోకేష్ వర్మ కమెంట్ చేస్తున్నారు. వెరీ హెవీ rain with lightnings and thunderstorm since half an hour in Maulali and no power. రేవతి కమెంట్ చేశారు. సో అర్థం చేసుకోండి హైదరాబాద్లో ఎటువంటి భారీ వర్షం పడుతోందనేది. ఇటు హెవీ రైన్, భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది అంటూ రేవతి కమెంట్ చేశారు. రాజు కేర్క సెయింగ్ వాట్ హ్యాపెన్ టు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, ఏమైంది అంటూ కూడా కమెంట్ చేస్తున్నారు. రవి కమెంట్ హయత్ నగర్ హెవీ రైన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు, నో కరెంట్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే పాపయ్య శర్మ కమెంట్ చేస్తున్నారు, వనస్థలిపురంలో భారీ వర్షం, పెద్ద వర్షం అంటున్నారు ఆయన. ప్రభాకర్ కలకోట కమెంట్ చేస్తున్నారు, జవహర్ నగర్ అంటూ కూడా కమెంట్ చేశారు. అలాగే మరికొంతమంది చెర్లపల్లి రావణ్ అంటూ కూడా చెర్లపల్లి ఫుల్ రైన్ అంటున్నారు ఆయన. నో రైన్ ఇన్ లింగంపల్లి కీర్తిప్రియ సింగ్. కీర్తిప్రియ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు తూర్పు అంటే ఈశాన్యం అలాగే తూర్పు ఆగ్నేయం ఈ ప్రాంతాలు మాత్రం భారీ వర్షం పడుతోంది. ఆ క్లౌడ్ మూవ్మెంట్ కాస్త ఇటువైపు కూడా మనకు వస్తోంది. కొద్దిసేపటి క్రితం అసలు మన వైపు ఏం లేదనుకున్నాం, బట్ క్రమంగా పెరుగుతోంది, క్లౌడ్ కవరేజ్ అనేది పెరుగుతోంది. సో ఈ క్రమంలో మరి కాసేపట్లో బహుశా భారీ వర్షం పడే అవకాశం ఉంది. విజయలక్ష్మి అంటున్నారు మాకు బీరంగూడలో లేదు అంటూ కూడా. ఆఫ్ కోర్స్ అటువైపు లేదండి, ఇటువైపు అంటే ఆ తూర్పు ఈశాన్యం ఈ ప్రాంతాల నుంచి ఇటువైపు వస్తుంది, మెల్లిమెల్లిగా వచ్చే అవకాశం ఉంది. బహుశా కాసేపటికి అటువైపు కూడా ఆఫ్ కోర్స్ క్లౌడ్ కవరేజ్ అటువైపు కూడా వెళ్ళే అవకాశం ఉందని అనుకోవాలి. రవి సెయింగ్ థ్యాంక్స్ ఫర్ ఆర్టీవీకి గుడ్ మెసేజ్ ఫర్ పబ్లిక్ అంటూ కూడా. ఎస్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడు ఈ కాల్ ఇస్తూనే ఉంటాం, ఎందుకంటే నేను మాటికి చెప్తూనే ఉంటాను, ఇది భారీ వర్షం కొన్ని చోట్ల పడుతూ ఉంటుంది, కొన్ని చోట్ల పడదు. ఫర్ సపోజ్ ఐఎమ్ సేయింగ్ ఒక ఎక్స్ అనే ప్రాంతంలో వర్షం పడట్లేదు, వై అనే ప్రాంతంలో కాదు జెడ్ అనే ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. ఈ ఎక్స్ అనే వ్యక్తి జెడ్ అనే ప్రాంతానికి వెళ్ళి ఇరుక్కుపోవడం కన్నా ఈ జెడ్ అనే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఫర్ సపోజ్ 1 2 3 ఇలా వీళ్ళు కనుక కమ్యూనికేట్ చేయండి, ఇలా భారీ వర్షం పడుతుందని చెబితే ఈ ఎక్స్ ప్రాంతంలో ఉన్న వ్యక్తి అక్కడే ఉండి తగ్గిన తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుందో, లేకపోతే తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎక్కడో చోట ఆగే అవకాశం ఉంటుంది, అనవసరంగా చిక్కుకుపోరు. అలాగే ఇలా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఈ కాల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతోష్ కమెంట్ చేస్తున్నారు, బతుకమ్మ నాట్ ప్లేయింగ్ మై ఫ్యామిలీ డ్యూ టు రెయిన్ అంటూ కూడా. ఐఎమ్ వెరీ సారీ అండి ఫర్ దట్. వీరస్వామి సెయింగ్ ఉప్పల్లో వర్షం పడి అంటూ కూడా చెప్పుకొచ్చారు, అంటే వర్షం అంటూ కూడా. రాధాకృష్ణ మీరు మెసేజ్ పెట్టారు ఆయన. అండ్ శ్రీనివాస్
నగరంలో భారీ వర్షం పడుతుందంటూ చెప్పుకొచ్చారు. అయ్యో బాబోయ్, ఇట్స్ కంటిన్యూ ఒక ఫ్లడ్, ఇట్ కమెంట్లో ఫ్లడ్స్ అనే చెప్పుకోవాలి. మా ప్రతినిధులు ఇటు శిల్ప, అలాగే శిల్పతో పాటు అనంతరం కూడా సిద్ధంగా ఉన్నారు. ఓజీ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. శిల్పి ఇన్ఫాక్ట్ మా ప్రతినిధులు శిల్ప ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. ఒకసారి ఎటువంటి అప్డేట్స్ని ట్రాక్ చేయడం జరుగుతోంది, ఇటు భారత వాతావరణ శాఖ ఏమంటోంది, అప్డేట్స్ అందించేందుకు శిల్ప ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇంకా ఎంతసేపు ఈ భారీ వర్షం కంటిన్యూ అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? రానున్న 10 గంటల వరకు కూడా వర్ష సూచన అనేది ఇటు నగరానికి జారీ చేశారు. ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్త పాటించాలంటూ కూడా, అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేసే ప్రస్తుతం నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే హయత్ నగర్ లో హైయెస్ట్ గా వర్షపాతం నమోదైంది. దాదాపు 85 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. హయత్ నగర్, ఉప్పల్, అదేవిధంగా మారేడ్పల్లి, ఉప్పల్లో భారీగా వర్షపాతం నమోదవుతున్నది. రానున్నటువంటి 2 గంటలు 10 గంటల వరకు కూడా ఈ వర్షం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రధానంగా రోడ్ పైన ఎవరైతే ట్రావెల్ చేశారో ప్రయాణికులు ఏదైతే ముందున్నటువంటి మ్యాన్ హోల్ ని గమనించాలి. అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అజాగ్రత్తగా పాటించొద్దంటూ కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ హోల్ రోడ్ పైన వెళ్ళేటప్పుడు, రోడ్ మార్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందున్నటువంటి మ్యాన్ హోల్స్ ఖచ్చితంగా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న. మొన్న జరిగినటువంటి ఏవైతే ఇన్సిడెంట్స్ ఏదైతే నాలాల్లో పడి చనిపోవడం కావచ్చు, అండర్ పాస్ల కింద, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎవరైనా వాటర్ లో స్ట్రక్ అయిపోతే, ఏదైతే మెయిన్ రోడ్డు కావచ్చు అండర్ పాస్ల కింద వాటర్ లో స్ట్రక్ అయిపోతే వెంటనే వాళ్ళని క్లియర్ చేసేందుకు ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అనేవి సిద్ధం చేశారు. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అలాంటి ఘటనలు ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఈ వర్షాకాలం అన్ని రోజులు కూడా అదే విధంగా ప్రతి అండర్ పాస్ దగ్గర కావచ్చు, అదేవిధంగా ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే, ఎక్కడెక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఉంటే వాటి దగ్గర అనేది ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగం సిద్ధం చేశారు. ఎవరైనా వర్షంలో వరదలో చిక్కునే వెంటనే వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొన్న జరిగినటువంటి ఘటనలో ఇంకోసారి రిపీట్ కాకుండా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు వాటర్ బోర్డు, జలమండలి అన్ని శాఖలతో వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే సాధించారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రానున్నటువంటి 2 గంటల పాటు నగరానికి ఎంతో కీలకం. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు బయటికి రావద్దు. అత్యవసరం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్, ఏదైతే జోన్ల వైజ్గా టోల్ ఫ్రీ నెంబర్ అనేది విడుదల చేశారు, వాటికి కాల్ చేయాలి. వాటికి కాల్ చేసి ఏమైనా విద్యుత్ అంతరాయమన్నా లేకుండా ఇంకొక వార్త వచ్చినా కూడా వెంటనే కాల్ చేయాలంటూ కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా ఏదైతే రాచకొండ కమిషనరేట్ పరిధి ఉంటుందో అక్కడ ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.